ఇప్పుడు మనం తందూరి చికెన్ స్ప్రెడ్ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ఆవాల నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, కసూరి మేతి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గార్లిక్ పౌడర్, చాట్ మసాలా, నిమ్మరసం, పసుపు, తందూరి మసాలా, హంకర్డ్, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, క్యాప్సికమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్, బాయిల్ చేసుకున్న ఎగ్, అలాగే చికెన్ అండ్ మనం తయారు చేసుకున్న తందూరి చికెన్ స్ప్రెడ్ని పెట్టుకొని తినడానికి బ్రెడ్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చికెన్కి మనం చేయాల్సిన తందూరి మ్యారినేషన్ ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడవుతుంది. ఇందులో కొన్ని ధనియాలు కాస్త ఫ్రై అయిన తర్వాత జస్ట్ మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఫ్లేవర్ని బయటికి తీసుకొస్తున్నాం అంతే. సేమ్ రెసిపీని మీరు వెజ్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. మిరియాలు వేసాను. సో చికెన్ వద్దు అనుకుంటే మీరు పన్నీర్తో కూడా సేమ్ చేసుకోవచ్చు. పన్నీర్ స్ప్రెడ్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చికెన్ తింటే చికెన్ కూడా చేసుకోవచ్చు. ధనియాలు, మిరియాలు, అలాగే కాస్త జీలకర్ర అప్పటికప్పుడు తయారు చేసుకునే మసాలా అన్నమాట. జీలకర్ర, మిరియాలు, ధనియాలు కాస్త ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫ్లేవర్ మంచి బయటకు వస్తుంది కదా. అలాగే ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. లైట్గా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ జార్లో పట్టేంత క్వాంటిటీ ఉంటే మిక్సీ జార్లో వేసుకోవాలి. లేదు అంటే మనం దంచుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తందూరి మసాలా తయారు చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ఒక ప్లేట్ పెట్టుకొని ఇందులో కారం, తందూరి చికెన్ మసాలా, గరం మసాలా, గార్లిక్ పౌడర్, చాట్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆవ నూనె, నిమ్మరసం, అలాగే హంకడ్. పెరుగుని బట్టలో కట్టేసి పైకి పెట్టేస్తే నీళ్ళన్నీ వెళ్ళి ఇలా గట్టిగా తయారవుతుంది. అలాగే ఉప్పు, అలాగే మనం మిక్సీలో పట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకుంటాం. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుంటేనే ఆ తందూరి ఫ్లేవర్ వచ్చేస్తుంది. తందూరి మసాలా అంటేనే ఖచ్చితంగా మనం ఆవ నూనె వేసుకోవాలి. ఆవ నూనెతోనే ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం తందూరి చికెన్ స్ప్రెడ్ తయారు చేస్తున్నాం. మామూలుగా మీరు ఎప్పుడైనా సరే వెజ్ చేసేటప్పుడు ఇందులో మనం తందూరి చికెన్ మసాలా వేసాం కదా, ఆ మసాలా వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. యాజ్ ఇట్ ఈస్గా మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సింపుల్గా వెజిటేబుల్స్కి ఈ మసాలా పట్టించి ఓవెన్ ఉంటే ఓవెన్లో వేసేస్తే హ్యాపీగా తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ మసాలా అంతా మనం బాగా మిక్స్ చేసాం. ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుందన్నమాట. ఇందులో చికెన్ పీస్ పెట్టేసి మంచిగా మసాలా పట్టించాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనం చక్కగా మసాలా అంతా పట్టించేసి మినిమం ఒక 2 గంటలు, లేదు పొద్దునే మనకు అంత టైం ఉండదు, మార్నింగ్ ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందు రోజే ఓవర్ నైట్ చేసి పెట్టేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. మ్యారినేషన్ ఎంతసేపు చేస్తే అంతసేపు బాగుంటుంది అనమాట. మీరు దీన్ని ఇలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే లేదా ఆఫ్టర్నూన్ మీకు తిన్నప్పుడు మీకు టైం ఉన్నప్పుడు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు చేసుకున్నా బాగుంటుంది. కానీ అప్పటికప్పుడు మ్యారినేషన్ చేస్తే కుక్ చేస్తే ఈ మసాలా అంతా లోపల వరకు చికెన్కి పట్టుకోదండి. ఇన్స్టెంట్గా చేయాలి అనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు లేదా వెనిగర్, నిమ్మరసం అది ఎక్కువ వేస్తేనే కొంచెం బాగుంటుంది. లేదు అంటే ముందే మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. సో షోలో నేను మీకు అంతసేపు మ్యారినేషన్ చేసి అదంతా పెట్టలేను కాబట్టి మీకు డైరెక్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. బట్ మీరు మటుకి తయారు చేసుకునేటప్పుడు ముందే మ్యారినేషన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మ్యారినేషన్ చేసేసాం కదా, దీన్ని మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది. ట్రే తీసుకుందాం.
ఇప్పుడు చికెన్ని పెట్టేసుకుందాం. సో ఇలా మసాలా అంతా మంచి చికెన్కి పట్టించేసి ఓవెన్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ హై టెంపరేచర్లో పెట్టేసుకోవాలన్నమాట. చికెన్ మంచి కుక్ అయిపోవాలి, 100% కుక్ అయిపోవాలి. తందూరి చికెన్ రెడీ అయిపోయింది చూడండి. చల్లగా అవ్వాలని తీసి బయట పెట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని ఓన్లీ ఇలా చికెన్ సపరేట్ చేసుకోవాలన్నమాట. చికెన్ని ఇలా మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెడుతున్నాను. మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకొని ఒక 3 పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత బటర్ తీసుకొని ప్యాన్లో వేసుకున్నాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బటర్లో ఫ్రై చేసుకుంటే గార్లిక్ బటర్ అవుతుంది. ఈ బ్రెడ్ని పెట్టేద్దాం. ఆ ఫ్లేవర్ అంతా బ్రెడ్కి మంచిగా పట్టుకోవాలి. చిన్నగా పెట్టేస్తే ఇక్కడ బ్రెడ్ టోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ మనం తీసుకున్న తందూరి చికెన్ ఉంది కదా, మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అలాగే ఒక గుడ్డు బాయిల్ చేసుకున్న ఎగ్, హంకడ్, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఇది ఎప్పుడు చేసుకుంటామో ఆ పూటనే మనం ఫినిష్ చేసేసుకోవాలి, స్టోర్ చేసుకోవడానికి ఉండదు. చికెన్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. బ్రెడ్ కూడా ఇలా తిప్పేసుకుందాం. మంచి టోస్ట్ అవ్వాలి. ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ ఒక్కసారి తీసేసి ఏమి అవసరమో అవే ఉంచుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మనం పైన స్ప్రెడ్ పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. క్యాప్సికమ్ని చిన్నగా కట్ చేసుకున్నా అండి. మీరు కావాలి అంటే ఆనియన్ కానీ టమాటో కానీ ఇంకా ఏదైనా గార్నిష్కి యూస్ చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది. మీరు బ్రెడ్తో కానీ పుల్కాతో కానీ దేంతో అయినా హ్యాపీగా తినేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లంచ్కి తీసుకోవచ్చు, డిన్నర్కి కూడా చక్కగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. తందూరి చికెన్ స్ప్రెడ్ తయారీ విధానం: ముందుగా పాన్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కసూరి మేతి వేసి వేయించి మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ లో కారం, తందూరి చికెన్ మసాలా, గరం మసాలా, గార్లిక్ పౌడర్, చాట్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆవ నూనె, నిమ్మరసం, హంకడ్, ఉప్పు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి బాగా కలిపి చికెన్ పీసెస్ కి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 200 డిగ్రీలలో 20 నిమిషాలు ఓవెన్ లో పెట్టి గ్రిల్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ బయటికి తీసి చల్లగా అయ్యాక వీటిని సపరేట్ చేసుకొని చికెన్ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని అలాగే ఉడికించిన ఒక గుడ్డు హంకడ్ కూడా వేసి మిక్సీ పట్టి స్మూత్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ ని కట్ చేసుకొని పాన్ వేడి చేసుకొని బటర్, వెల్లుల్లి వేసి అలాగే కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ స్ప్రెడ్ ని బాగా స్ప్రెడ్ చేసుకొని పైనుండి క్యాప్సికమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తందూరి చికెన్ స్ప్రెడ్ రెడీ.